శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ 2024 సంవత్సరము ఏప్రిల్ మాసములో 12 రాసుల వాళ్లకు కూడా ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అయితే ఉగాది పండుగ ఉంది కదా, మరి అంటే ఉగాది పండుగవి సంవత్సరము పొడవునా ఎలా ఉంటుంది అనేటువంటివి 12 రాసుల వాళ్లకు చెప్పడం జరిగింది. ఇది ఏ మాసానికి ఆ మాసము ప్రత్యేకంగా మనము రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము కదా కంటిన్యూగా. అంటే ఏ మాసంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం, ప్రతి నెల నుంచి కూడా, పోయిన సంవత్సరం నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, మేషరాశి దగ్గర నుండి మీనరాశి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలియజేసుకుంటున్నాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తున్నాను. చేపట్టినటువంటి పనులు కార్యక్రమాలలో విజయం అనేటువంటిది సాధిస్తారు. పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. బంధుమిత్రుల సమాగమనం అంటాడు. బంధుమిత్రులు రావటము చేయటము ఇంటికి మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాసంలో మీ బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా వస్తారు ఇంటికి. ఎందుకు వస్తారు? ఏదైనా ఒక కార్యక్రమం దృష్ట్యా కావచ్చు, శుభకార్యము చేసుకుంటే కావచ్చు, లేదా మంచి మాట అనుకుంటే కావచ్చు, అలా కలవడం ఏదో జరుగుతుంది అని. లేదైతే మీకు ఏదైనా ఉపయోగం మంచి జరిగింది అనుకోండి, అబ్బా మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దాము అనేటువంటి విధానంగా రావచ్చు. అనేక రకాలుగా ఏ విధంగానైనా సరే బంధువులందరూ కూడా ఇంటికి వస్తారు అనేటువంటిది ఉన్నది. అలాగే వ్యాపార పరంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వ్యాపార పరంగా మంచి లాభాలతో కొనసాగుతారు అనేటువంటిది కూడా ఉన్నది ఈ మాసం. ఉద్యోగమున అధికారుల యొక్క అనుగ్రహముతో పదోన్నతులు పొందుతారు అనేటువంటిది కూడా ఉన్నది. అంటే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అధికారుల యొక్క మెప్పుతో మీకు పదోన్నతులు వస్తాయి. వృత్తి వ్యాపారాలు విశేషంగా మీకు అనుకూలపడతాయి. ఎవరెవరి వృత్తి ఎవరెవరి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది ఈ మాసముని. ఆర్థిక పరంగా కూడా కొంతవరకు అనుకూలముగానే ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరగటం అనేటువంటిది ఉన్నది. మాసం మధ్య నుండి, అంటే ఈ మాసము మధ్యలో 15వ తేదీ తర్వాత కింది స్థాయిలో పనిచేసేటువంటి వాళ్లతో చిన్నపాటి సమస్యలు రావచ్చు అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడము జరుగుతూ ఉన్నది. ఇది ఈ మాసములో మేషరాశి వాళ్లకు ఉండేటువంటి విధానం అని తెలియజేస్తూ జయోస్తు. వృషభ రాశి వాళ్లకు ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. కొంతవరకు ఏ పని చేపట్టినా అనుకూలత అనేటువంటిది కొంతవరకే జరుగుతాయి, కొంత అనుకూలత లేదు అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది ఉన్న గ్రహస్థితులను బట్టి. ప్రయాణాలలో వాహనాలలో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది
అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. బంధుమిత్రులతో అకారణముగా ఏదైనా మాట వలన ఇబ్బంది పడవచ్చునేమో అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఆరోగ్య విషయములో వైద్యులను సంప్రదించటము లాంటివి జరగవచ్చును. వృత్తి ఉద్యోగాలలో ఊహించనటువంటి స్థాన చలనములు కలగవచ్చును. ఎవరెవరు వృత్తి వ్యాపారము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నట్టుండి కొంచెం వేరే చోటికి మారటం లాంటిది కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చునేమో అనేటువంటిది ఉన్నది వృషభ రాశి వాళ్లకు. గృహమున ఆకస్మిక మార్పులు, ఇంట్లో వాస్తురీత్యా ఏదో ఇంతవరకు బాగుంది, ఇప్పుడు ఎందుకో ఉన్నట్టుండి కొత్త సంవత్సరం ఇట్లా జరుగుతుంది అలా జరుగుతుంది అనేటువంటి దాంతో కావచ్చు, ఎప్పటి నుంచో అనుకున్నది కావచ్చు, చిన్న చిన్న మార్పులేవో చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడవచ్చును. వ్యాపారపరముగా తీసుకున్న నిర్ణయాల వలన చిన్నపాటి నష్టాలు తప్పవు అనేటువంటిది కూడా ఉన్నది. చేపట్టిన పనులు మందకొడిగా సాగటము జరుగుతాయి. ఏ పని చేపట్టినా నిదానముగా నత్త నడకలాగా గతములో చాలా సూపర్ ఫాస్ట్గా జరిగి ఉంటాయి పోయిన సంవత్సరము. మీకు ఈ సంవత్సరము మీ నోటి మాట వలన కొంతమందికి చిన్నపాటి ఇబ్బందులు మనఃక్లేశము కలిగి ఏదో కొంత మీరు స్వయంకృతాపరాధము వలన కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు అనేటువంటిదైతే తెలుస్తూ ఉన్నది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషములో ఇబ్బందులు కలగవచ్చును, అంటే మీకు దక్కకుండా పోవచ్చును అనేటువంటిది కూడా ఉన్నది. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు. మాసాంతమున చిన్ననాటి మిత్రుల నుండి మీకు ఆహ్వానము అందటము కలవటము జరుగుతాయి గాక. మిత్రులతో ఎప్పటి నుంచో చిన్ననాటి మిత్రులు కలిసి సంతోషముగా గడపడం అనేటువంటిది జరుగుతుంది గాక. ఇది వృషభ రాశి వాళ్ళ యొక్క ఈ మాస ఫలితాలు. జయోస్తు. కుంభరాశి వారికి ఈ 2024 ఏప్రిల్ మాసం అంతా కూడా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్లకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది. గ్రహ సంచారము కొంతవరకు బాగున్నప్పటికీ చిన్న చిన్నపాటి శ్రమ అనేటువంటిది ఉంటుంది గాక. మీకు ఊహించని సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటారు మీరు, కానీ విజయము సాధిస్తారు. శత్రుపరమైనటువంటి సమస్యలు కొంతవరకు బాధించినా అవి మీకు మేలే జరుగుతాయి గాక. నమ్మిన వారి వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశము ఉండి తెలివిగా మేల్కొనడం జరిగింది అనేటువంటి భావన కలుగుతుంది. పని భారం అధికమై సమయానికి నిద్ర ఆహారాలు ఉండకపోవచ్చు. వ్యాపార వ్యవహారాలు నిదానముగా కొంచెం సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి మీరు చేసుకోవచ్చును. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసుకుంటారు. రుణదాతల నుండి కొంచెం ఒత్తిడి అనేటువంటిది ఉండినా దాన్ని సమన్వయము చేసుకొని తీర్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసి తీరుతారు. ఆరోగ్యపరముగా చిన్న చిన్నవి ఏవో ఉండినా వెంటనే సమన్వయం చేసుకోగలిగినటువంటి ఇది జరుగుతుంది. మాసము చివర ఉన్నతమైన విలువైన గృహోపకరణాలు కొనుక్కోవటం అనేటువంటిది జరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానము విద్యా విషయాలలో కొంత అనుకూలవంతముగా మీకు నడుస్తుంది గాక. జయోస్తు.